తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. తులారాశి వారికి ఈ వారం సౌకర్యవంతంగా ఉంటుంది. వివిధ మార్గాలలో ధనాలు వస్తూ ఉంటాయి. అలానే ధన నష్టం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అవసరానికి వచ్చినటువంటి ధనము వెంటనే ఖర్చు అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదాయ మార్గాలను అన్వేషించండి. ఎన్ని మార్గాల నుంచి ఆదాయం వస్తున్నప్పటికీ కూడా తెలియని ఖర్చులు ఎక్కువగా పెడుతూ ఉంటారు. మీకు మీరే ఒక బాస్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరు చెప్పినప్పటికీ కూడా వినకపోవడం వలన కొన్ని ఇబ్బందులకు కూడా గురి అవుతూ ఉంటారు. తులారాశి వారిలో సహజంగా ఉండేటటువంటి న్యాయము, ధర్మము అనేటటువంటిది మీకు ఆపద కాలంలో సహాయ సలహాలు రావడానికి అవకాశం ఉంటుంది. గురువు దశమ స్థానంలో సంచారం చేయడం వలన అనవసరమైనటువంటి వ్యయాలు పెడుతూ ఉంటారు. అలాగే వృధాగా తిరగడము, ఒక కార్యం కోసం బయలుదేరేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి వెళ్ళండి. లేని పక్షంలో తీరా వెళ్ళిన తర్వాత ఆ పని పూర్తవ్వకపోవడం వలన మానసికంగా ఇబ్బందులకు గురి అవ్వడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. మానసికంగా కుటుంబంలో కూడా చిన్న చిన్న చింతలు ఏర్పడుతూ ఉంటాయి. మీకు ఇతరుల నుండి వచ్చేటటువంటి సలహాలను స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీరు నాకు సలహాలు చెప్పడం ఏంటి అనేటటువంటి భావన ఏదైతే ఉంటుందో దానిని తొలగించుకోవడం వల్ల మీరు చేసేటటువంటి కార్యాలు జయప్రదంగా పూర్తి అవ్వడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అంతే తప్ప చిన్నవాళ్ళు నాకు సలహా ఇవ్వడం ఏంటి అనేటటువంటి ఆలోచన చేయవద్దు. అలాగే వృత్తి వ్యాపార రంగాల్లో ఉండేటటువంటి వారికి చిన్న చిన్న నష్టాలు ఏర్పడతాయి. ఆర్థికంగా సతమతం అవుతూ ఉంటారు. తెలియకుండానే ఖర్చు అనేటటువంటిది వృధా ప్రయాసలతో కూడా తెలియకుండానే ఖర్చులు అధికమవుతూ ఉంటాయి. వృధా ప్రయాసలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. కాబట్టి ఒక పని చేయాలి అనుకునేటప్పుడు 1-2 సార్లు నిదానంగా అయినా కూడా ఆలోచించి వ్యవహరించడం అనేటటువంటిది మీకు ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. వృత్తిలో ధన నష్టం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా సంవత్సర అంత్యవారంలో కొన్ని శుభకరమైనటువంటి వార్తలు వింటారు. ధన లాభం కలుగుతూ ఉంటుంది. మీకు ప్రత్యేకంగా అవసరానికి తగినటువంటి సలహాలు, అలాగే ఆర్థిక వనరులు కూడా అందుతూ ఉంటాయి. కాబట్టి చీకు చింత లేకుండా మీకు తెలిసినటువంటి రంగంలో ప్రయత్నాలు, పనులు చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. తెలియనటువంటి విషయాల జోలికి మాత్రం ప్రస్తుత కాలంలో వెళ్ళవద్దు. నేర్చుకుందాంలే తర్వాత చూద్దాము అనేటటువంటి భావన ప్రస్తుతానికి పనికిరాదు. కాబట్టి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి రంగాలలోనే మీ కార్యాలు, వృత్తులను నెరవేర్చుకోవడం అనేటటువంటిది ప్రధానంగా సూచించబడినటువంటి అంశము. అలాగే శుక్రుడు ద్వితీయ, తృతీయ స్థానాలలో సంచారం చేస్తున్న కారణంగా స్త్రీలకు సంబంధించినటువంటి సుఖాలను పొందుతారు. స్త్రీల ద్వారా మార్గదర్శకాలను కూడా నిర్దేశించబడతాయి. వారు చెప్పినట్లు నడుచుకోవడం వల్ల మీకు కొంత ఉపయుక్తమైనటువంటి అంశాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా స్త్రీలలో కూడా కార్యజయం ఏర్పడుతూ ఉంటుంది. స్త్రీల ద్వారా కూడా కార్యజయం కలగడానికి ఈ సంవత్సరాంత్యము మీకు ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే తులారాశి వారికి ఈ 15 రోజులలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలలో నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటిది అవసరంగా చెప్పవచ్చు. అలాగే ధనలాభాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి అంశాలకు ఒక ప్రణాళిక ద్వారా ముందుకు వెళ్తే అది జయం కలగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. దత్తాత్రేయుల వారి చరిత్రను పారాయణ చేయండి. అలాగే మేధా దక్షిణామూర్తి మరియు హయగ్రీవ సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణాదులు చేయడం మీకు జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాల పట్ల మరియు మీరు ఎన్నుకునేటటువంటి విషయంలో విషయ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క నామపారాయణాదులు మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి.